సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నివాసం వద్ద గత 2 రోజుల క్రితం జరిగినటువంటి పరిణామం, రిక్కీ నిర్వహించడం, కొంతమంది ఆగంతకులు అక్కడ సంచరించడం, దీని మీద తక్షణమే అక్కడ తెలంగాణ ప్రభుత్వం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ చేపట్టి నిందితులను గుర్తించాలని చెప్పి ఈ చర్యల మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్ గారికి తగు రక్షణ కల్పించాలని చెప్పి అఖిల భారత చిరంజీవి కోరుకుంటుంది. మరి ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాం. చిరంజీవి గారి అభిమానులు అంటే కేవలం రక్తదాతలు, నేత్రదాతలు, సేవా తత్పరులు, శాంతి స్వరూపులు అని చెప్పి ఒక పక్కే చూశారు. రెండో పక్క ఇలాంటి ఉడత ఊపులు, తాటాకు చెప్పుల్ని తొక్కి పడేసేటువంటి సత్తా కూడా చిరంజీవి గారికి అభిమానులకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రాణంలో ఉన్న వారికి రక్తదానం చేయటం తెలుసు, ప్రాణం మీదకి వస్తే కాపు కాయటం కూడా తెలుసు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులు ఈ రాష్ట్రంలో ఎన్నో సందర్భాల్లో వాళ్ళ యొక్క ధైర్య సాహసాలని నిరూపించుకోవడం జరిగింది. గత కరోనా సమయంలో కృష్ణానదిలోకి అరాజక శక్తులు రాకుండా, ఆ అరాజక శక్తుల ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా పోలీసుల సహకారంతో అక్కడ కృష్ణానదిలో గస్తీ నిర్వహించినటువంటి దమ్ము చిరంజీవి అభిమానులకు ఉంది. అలానే ఎన్నో ఊర్లలో అర్ధరాత్రులు దొంగలు సంచరిస్తూ ఉంటే వాళ్ళ కోసం అర్ధరాత్రి పహరా కాసి వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి సత్తా చిరంజీవి అభిమానులకు ఉంది. అలానే మరి ఈ రోజున కళ్యాణ్ గారి మీద ఇలాంటి రిక్కీలు నిర్వహించడం, ఇలాంటి అరాచక శక్తులు సంచరించడం అన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ రోజున మా యొక్క ఆవేశం, గతంలో జరిగినటువంటి పరిణామాలు, గతంలో మాలాంటి ఎంతోమంది ఆవేశాన్ని ఆ రోజున వంగవేటి మోహన్ రంగ గారు అదుపులో పెట్టబట్టే ఆయన హత్యకు గురయ్యారు తప్పితే, ఈ రోజున మా అధినాయకుడు మమ్మల్ని ఆపినా ఆయన కోసం ఎలాంటి త్యాగం చేయడానికన్నా సరే మెగా ఫ్యామిలీ హీరో అభిమానులు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున భారతదేశంలో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తులు మెగా హీరో అభిమానుల లక్షల్లో వాళ్ళ యొక్క దమ్ము, ధైర్యం, సత్తా చూపించగలిగేటువంటి సత్తా ఉన్నవారు. మరి అలాంటిది ఈ రోజున మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి భద్రత విషయంలో చీమ చిట్టుక్కమన్నా ప్రతిఘటిస్తాం. ఈ సందర్భంగా దేశం మాకేం ఇచ్చిందేం కాదు, దేశం కోసం మేమేం చేశామనేది భావచాలతో ప్రయాణం చేసే వ్యక్తులు. మరి అలాంటిది నిత్యం దేశం యొక్క నామాన్ని జపిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజల యొక్క అవసరాలను తీరుస్తున్నటువంటి, ఈ యొక్క నిరుపేదలకు అపన్నాస్తం అందిస్తున్నటువంటి ఈ మహానాయకుడి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులు, మెగా ఫ్యామిలీ హీరో అభిమానులు అందరూ కూడా మెగా దళంగా తయారయ్యి ఆయనకి అండగా ఉంటాం, ఆయనకి కంచె కట్టి నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వెంటనే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వెంటనే అలాంటి ఆలోచన ఉపసంహరించుకోమని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ రెక్కీ వల్ల ఎవరికి లాభం? అరాచకంతో అందలం ఎక్కుదాం అనుకుంటే చూస్తూ ఊరుకోం. అలుగుటయే ఎరగని అజాద్ర శత్రువు అలిగిన నాడు జరిగే పరిణామాలు, ఉపద్రవాలు, విస్ఫోటం. ఈసారి గనక పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయాలని చూస్తే జరిగేటువంటి పరిణామాలకి సిద్ధం కండి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికే ఈ రాష్ట్రంలో మా టీం 83% విజయావకాశాలు చెప్తున్నాయి. మీరు 17% పడిపోయి ఉన్నారు. ఇప్పటికన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇలాంటి చర్యల్ని దూరంగా ఉండాలని చెప్పి మా అఖిల భారత చిరంజీవి కోరుకుంటూ, మీ సూర్యశెట్టి కృష్ణప్రసాద్. Please subscribe our channel.